చాలామంది ఆ రోల్ చేయడానికి వెనకడుగు వేశారని, చాలా భయపడ్డారని విన్నాము. కానీ మీరు దాన్ని చూస్ చేసుకోవడానికి నో ప్రాబ్లమ్ అని అడిగేసేయడానికి ఏంటి అంతలా నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్ అంటే నేను ఏ క్యారెక్టర్ చేస్తాను. ఒకటేమో మొత్తం ఏపీనే వణికించిన క్యారెక్టర్ చేశారు. రైతుల గురించి కష్టాలను ఎక్కువ చూపించిన దానికంటే రాజకీయ నాయకుల గురించి ఎక్కువ చూపించారు ఆ మూవీలో. యాక్చువల్లీ మీకు చూపించింది రైతుల గురించి. మన నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఆర్జీవి గారితో మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. డెల్లో ఆయన ఏదైనా చెప్పుకుంటారు, ఏదైనా చేస్తారు, అది పర్సనల్ అండి. కాల్ చేస్తాను, మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్. మన వ్యోమ సినిమాలో బాగానే చేసావు. థ్యాంక్ యూ సార్. దానికి వెళ్ళాను. మరి రాజధాని ఫైల్స్ లో ఏంటమ్మా, అదేమన్నా వాడు పప్పు గారు చేయమన్నా, లేకపోతే వాడు అప్ప చేయమన్నా, లేకపోతే ఈ పావలా గారు చేయమన్నారా? లేదండి, మనకి డైరెక్టర్ గారు పిలిచి చెప్పారండి, మేము అలా చేసేవాడిని. ఎలా నువ్వు నా క్యారెక్టర్ చేస్తావు చెప్తే నువ్వు చేస్తావా? అంటే నా పర్మిషన్ తీసుకునే పని లేదా నీకు? నేను పిచ్చి నా కొడుకులా కనిపెడుతున్నాను నీకు. ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేని నువ్వు రారా? నిన్ను గుడివాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చేతులు కాళ్ళు కట్టేసి గుడివాడు నడి సెంటర్లో నేను కాళ్ళు చేతులు కట్టేసి నీ అవారం తెలుస్తారా? వాడు అమ్మమ్మ కూడా వాడు ఎవడు చేయమంటే వాడు మాట్లాడతావు. నువ్వు ఇప్పుడు బాగానే ఉంది వ్యూహ సినిమా వెళ్ళాను కూడా నేను ఒప్పుకుంటా. నువ్వు ఈ రాజధాని ఫైల్స్ లో ఇప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తే నేనేమన్నా పిచ్చిన కొడుకులా కనపడుతున్నారు నీకు? పప్పు గారు, లోకేష్ గారి మాటలు, చంద్రబాబు గారి మాటలు విని నువ్వు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు తోపాడేస్తావు. నువ్వు వాడు బావులా గారి లాగా. ఇప్పుడు నేను డైరెక్టర్ గా చెప్పినట్టు చేస్తాను కదండి. ఇప్పుడు వ్యూహంలో మన ఆర్జీవి గారు చెప్పారండి, ఆర్జీవి గారు చెప్పినట్టు చేశానండి. నేను చెప్పేది చెప్పండి. ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు నా మాట అనేది పర్మిషన్ తీసుకోవాలా లేదా? అదండి చెప్పండి. డైరెక్టర్ గారు తలా తోకలేను నా కొడుకు చెప్పించేస్తావు నువ్వు. ఇక్కడ నేను పిచ్చిన కొడుకు మేము మాట్లాడి చెప్పు. అదేనండి, ఇప్పుడు వాడు ఏం చెబుతా చేస్తావు నువ్వు. ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు ముందు సీన్ చెప్పినప్పుడు ఆ సీన్ దగ్గర చేశానండి నేను. సో నెక్స్ట్ ఇప్పుడు సీన్ దగ్గర చేసావు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో ఎవరు ఉంది అనేది చూసుకునే పని లేదా? ఇప్పుడు మనకు ఆర్జీవి గారు కూడా అలా చెప్పారండి, ఆర్జీవి గారు చెప్పినట్టు కూడా అలా చేశాను కదా సార్ సీన్. సరే నేను ఒప్పుకుంటా, అది వెళ్ళాను నేను ఓకే. ఆర్జీవి గారు చెప్పినట్టు చేసావు ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నువ్వు చేస్తే ఇప్పుడు మా గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ లాగా ఉందా, లేకపోతే మీకు పిచ్చిన కొడుకులా కనిపిస్తున్నావు? మీకు ఆ పప్పు గాడు, వాడు పావలా గారు చేయమన్నట్టు వాడు తలా తోకాలి డైరెక్టర్ వాడు చెప్పింది నువ్వు వింటావా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. రైతుల గురించి తీసిన ఒక మూవీ కొంతమంది రాజకీయ నాయకులకి వణుకు పుట్టించింది. తీయడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ దాన్ని రిలీజ్ చేయడానికి మాత్రం ఒక చిన్నపాటి యుద్ధమే చేశారు. మరి ఆ మూవీ ఏంటో తెలుసు కదా, రాజధాని ఫైల్స్. ఆ ఫైల్స్ నుంచి మనకి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్ చేసిన ఒక ఆర్టిస్ట్ మనతో ఉన్నారు. ఆర్టిస్ట్ ఎవరు, ఆ క్యారెక్టర్ ఏంటి అని మనం ముందు తెలుసుకుందాం. ఓకేనా? హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ వర్మ గారు చెప్పండి. అక్కడ క్యారెక్టర్ ఏం చేశారు సార్? మనది రాజధాని ఫైల్స్ లో అందరికి క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అది కొడాలి నాని గారు చేశారు, నేమేమో వర్మ గారు. నాని గారు రెండు డేరింగ్ అండ్ డాషింగ్ కొలాబరేషన్ మీరు అనుకోవచ్చు. మేము అలాంటి వ్యక్తితో మాట్లాడుతున్నాను, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి నేనైతే. సో చాలామంది ఆ రోల్ చేయడానికి వెనకడుగు వేశారని, చాలా భయపడ్డారని విన్నాము. కానీ మీరు దాన్ని చూస్ చేసుకోవడానికి నో ప్రాబ్లం అని అడిగేసేయడానికి ఏంటి అంతలా నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్ అంటే నేను ఏ క్యారెక్టర్ చేస్తాను. ఐ మీన్ ఆర్టిస్ట్. నాకు పలానా ఒకే మూవీ అది నేను చేస్తాను, నెక్స్ట్ చేశాను అంతే. ఓకే, యాజ్ ఏ క్యారెక్టర్గా, యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్కి ఫుల్ఫిల్ చేశాను అంటారు. చేశాను. అది ఎలాంటి క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత కొంచెం భయం లాంటిది అలాంటిది ఏం రాలేదా? నేను ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పాను. యాక్చువల్లీ మనం దేనికోసం భయపడకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తున్నామంటే అది మనం నచ్చి చేయాలి తప్ప, ఇప్పుడు నేను ఒక ఫీల్డ్కి వచ్చామంటే మనం దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే చేస్తున్నాం ఫీల్డ్లో మనం. సో ఇష్టపడి చేసే వర్క్ కోసం భయపడటం ఎందుకు? ఇంతకు ముందు ఏమన్నా క్యారెక్టర్స్ చేశారండి? చేశాను. ఏం చేశారు? 1/4 అనే మూవీ చేశాను. ఓకే. రాజధాని ఫైల్స్, వ్యూహం, శపథం, వశిష్ట జరుగుతున్నాయి. వశిష్ట అది ఎవరిదని?
Upcoming. జరుగుతుంది, షూట్ జరుగుతుంది. ఓకే ఓకే. దాంట్లో రెండేమో మన వర్మ గారితో చేశారు, అవునండి. ఆర్జీవి గారితో. ఒకటేమో మొత్తం ఏపీనే వణికించిన క్యారెక్టర్ చేశారు. అనుకున్నారా నేను ఒక క్యారెక్టర్గా పిలిచి నాకు ఐటమ్ సాంగ్ని పెడతారని? యాక్చువల్లీ ముందు అనుకోలేదండి. ఆ షూట్ మధ్యలో ఇలాగ సాంగ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని చేసాం అన్నమాట. మొత్తం డిటో దిగిపోయింది. ఏమైనా ప్రాక్టీస్ చేశారు ఆ క్యారెక్టర్కి? నేను బాడీ లాంగ్వేజ్ ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని ఏం చేయలేదండి. హార్డ్ వర్క్ ఏం చేయలేదు వెనకాల, అంటే క్యారెక్టర్ని ఇలాగ దించాలి అని చెప్పి? డైలీ మేము న్యూస్లో చూడటం, ట్విట్టర్లో ఫాలో అవటం. మీకు ఆ ఒక్క క్యారెక్టర్ అని మీకు చెప్పేశారు ముందే ఫేస్? పలానా సీన్ ఇప్పుడు చెప్పకుండా ఏదో జరగదండి. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే పలానా సీన్ చేయాలంటే ఇది సోన్స్ చెప్తారు. సో మనం దాని తగ్గట్టు మోల్ట్ అవ్వాలి తప్ప. మరి ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత జనాల్లోకి వెళ్ళింది. అనుకున్న రిలీజ్ ఫిక్స్డ్ డేట్ ఒకటైతే అది వేరే రోజున రిలీజ్ అయ్యింది, అది మనందరికీ తెలుసు. కొంచెం స్ట్రగుల్స్ అనేది ఇష్యూస్ అయినాయి. అప్పుడు అయిన తర్వాత మన ప్రజల నుంచి ఎటువంటి టాక్ వచ్చింది? లైక్ రైతుల గురించి కష్టాలను ఎక్కువ చూపించిన దానికంటే రాజకీయ నాయకుల గురించి ఎక్కువ చూపించారు ఆ మూవీలో. యాక్చువల్లీ మీకు చూపించింది రైతుల గురించి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తానండి, అదే విషయాన్ని మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. నాకు నచ్చింది నేను తీసుకుంటాను, మీకు నచ్చింది మీరు తీసుకుంటారు. నాకు నచ్చిందే తీసుకోమంటే అది మీరు దాన్ని తీసుకోలేరు కదా. అంటే హోల్ కాన్సెప్ట్ ఏమన్నారంటే రైతులకి భూమికి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్తానన్నారు. రైతులకి రాజకీయ నాయకులకి మధ్య ఉన్న అనుబంధం గురించి ఎక్కువ పోట్రే అయిందని టాక్. భూమి ఇచ్చింది ఎవరికండి? అది భూమి ఇచ్చింది నాకు మీకు కాదు కదా. అవును కదా. ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఎవరండి? గవర్నమెంట్. ప్రభుత్వాన్ని ఇంగ్లీష్ గవర్నమెంట్ అంటారు. ఒక గవర్నమెంట్ రన్ చేయాలంటే ఎవరండి? రాజకీయ నాయకులు. సో మరి దానికి కాంబినేషన్ ఉంటుంది కదా కంపల్సరీ. అదే దాని కాంబినేషన్ ఉంటుంది, కాకపోతే దీన్ని హైలైట్ చేయబోయి దీన్ని ఎక్కువ హైలైట్ చేశారని టాక్ వినిపించింది బయట. నేను మీకు చెప్పింది అదే. నాకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ నేను తీసుకుంటాను, మీకు నచ్చింది మీరు తీసుకుంటారు. టాక్ 4 రకాలుగా వస్తుందండి. కొంతమంది ఏమంటారు, పలానా క్యారెక్టర్ ఎలా చూపించారు మీరు అని చెప్పి కొంతమంది అంటారు. లేదు రైతులను ఎలా చూపించారు ఇలాగేంటి అని అడుగుతారు. కొంతమంది ఏమడుగుతారు, రాజధానిలో భూములు ఇచ్చిన ఆడవాళ్ళని ఇలా చేశారా అని మీకు చూస్తాం కదా మనం దీంట్లో ఈ కామెంట్స్ లో అట్లా చూస్తాం. అలా చేశారు. ఎవరికి నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు చూస్తాడు, అదే రాస్తారండి. దీని గురించి ఏ ఒక్క తెలుగు ఆర్టిస్ట్ కూడా ముందుకు రాలేదు ఏపీ నుండి కానీ సంథింగ్ అని మన డైరెక్టర్ గారు చెప్పారు. తెలుగు హీరో కానీ ఎవరు రాలేదని చెప్పి. అది హీరోయిన్స్ అనేది డైరెక్టర్ గారు చూసి ఉంటుందండి. అది చేయటం చేయకపోవడం అనేది చూస్ చేసుకున్న ఆర్టిస్ట్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సరే మనకి వాణి విశ్వనాథ్ గారు చేశారు, వినోద్ గారు చేశారు. సో వీళ్ళు ఇంతకుముందు తెలుగులో చేసిన వాళ్ళు కదా, హీరోగా చేశారు, ఇటు హీరోయిన్ గా చేశారు. వాళ్ళు చేయలేదండి. వినోద్ గారిని మీరు తెలుగు ఆర్టిస్ట్ అనుకుంటారా, తమిళ ఆర్టిస్ట్ అనుకుంటారా? నేను తెలుగు ఆర్టిస్ట్ అని అనుకుంటానండి. చిన్నప్పటి నుండి ఆయన ఇక్కడే చేశారు మాక్సిమం. సో ఇప్పుడు నేను పలానా క్యారెక్టర్ చేశాను అన్నారు, అది కాకుండా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కదా. మీరు భీమవరం నుండి అనుకుంటా కదా? భీమవరం. ఓకే, మాది ఆంధ్రానేనండి. సో అక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉందా? మీరు ఇది చేశారు కదా, మీరు భీమవరంలో ఉన్నారు, దాని మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా మీకు? ఏం లేదు, క్యాజువల్గా ఇప్పుడు లాగా మనం ఎప్పుడైతే ఫ్రీగా తిరుగుతున్నాం, అన్నయ్య కొడనని క్యారెక్టర్ చేశారు కదా, లేదంటే పలానా క్యారెక్టర్ చేశాడు, లేదంటే పలానా ఇది సోన్స్ ఇంకా గుడివాడ క్యాసినో అన్ని పెట్టేశారు ఆ ఐటమ్ సాంగ్ లో. డాన్స్ బాగానే వేసారండి దాంట్లో. యాక్చువల్ నాకైతే డాన్స్ రాదు. గణేష్ మాస్టర్ నాకు. ఓకే, ఎవరు? మన గబ్బర్ సింగ్ గణేష్ మాస్టర్. ఎంత పెద్ద పెద్ద హీరోలకి చేసిన వాళ్ళు మీతో చేయించారు, ఐటమ్ సాంగ్ పెట్టించారు, రాసి పెట్టి ఉండాలి ఎక్కడైనా సరే. సో క్యారెక్టర్ చేసిన తర్వాత అప్రిసియేషన్స్ ఏమైనా వచ్చినాయా? మరి ఇలాంటివి కూడా ఉంటాయి, అప్రిసియేషన్స్ ఉంటే నార్మల్ కూడా ఉంటాయి కదా. ఏమి రాలేదా? మీరు ఒక సర్టెన్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో సంథింగ్ అని స్పూఫ్ లాంటిది కూడా చేశారు కొన్ని, లైక్ ప్రాపర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయలేదు దాంట్లో. సో అలాంటి దాన్ని చూసినప్పుడు కూడా ఎవరైనా ఏమన్నా అన్నారా మీకు? ఒకటండి, ఒక ఆర్టిస్ట్ వచ్చి మీకు పలానా సీన్ చేస్తున్నాడంటే అది ఇండివిజువల్గా చేయొచ్చు, లేదంటే ఏదైనా ఒక మీకు తెలిసే ఉంటుంది ఇంకా అలాగనే చేయొచ్చు. ఆర్టిస్ట్ అనేవాడు వచ్చి ఒక డైరెక్టర్ ఎలా చెప్తే చేసి వెళ్ళిపోతాడు. మ్యాక్సిమము ఇప్పుడున్న హీట్ మూమెంట్లో, ఎలక్షన్స్ అనే హీట్ మూమెంట్లో మూవీని మూవీలాగే తీసుకునే జనాలు ఇప్పుడు లేరు. లైక్ ఇంపాక్ట్ పడుతుంది మూవీ నుంచి.
ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు వాళ్ళ నుంచి ఏమన్నా థ్రెట్టింగ్ కానీ సంథింగ్ అనేది జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ఇదేమన్నా. అందుకని నేను అడుగుతున్నాను కానీ ఇంకా లేదు. ఇప్పుడు ఈ మూమెంట్లో ఒకరికి ఫోన్ చేసి బెదిరించాలి, లేదంటే ఒకరికి వచ్చేసి ఇచ్చేసి ఈ మూమెంట్ ఇప్పుడు లేదండి. ఒకవేళ వన్స్ అపాన్ టైం ఉందేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అంటే ఇప్పుడు మాకున్న జనరేషన్లో రోడ్డు మీదకి వచ్చి 100 రకాలుగా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటే ఏ రాజకీయ నాయకుడు ముందుకెళ్ళాడు. ఈవెన్ మన తెలంగాణ రాజకీయం కావచ్చు, ఆంధ్ర రాజకీయం కావచ్చు, ఈ యాడ్స్ చేస్తారు, షోస్ చేస్తారు, ఇవన్నీ వీటిని బేస్ చేసుకునే ఒక రాజకీయాన్ని మార్చేయటం అనేది మనకి ఇక్కడ జరగని పరిస్థితి. ఎంత డేరింగ్ డాషింగ్ గా ఉన్నారు కాబట్టి మన నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? నాకు యాక్చువల్లీ పొలిటికల్ గురించి నాకు అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేదు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అది అనేది పర్సనల్ అండి. పర్సనల్ ఇవి పర్సనల్ గా ఉంచుకుంటారు. అవునండి. ఇప్పుడు నేను పలానా దానికి ఓటేస్తానని చెప్తానండి, నా ఒక్కడ ఓటు వల్ల మొత్తం రాజకీయం మారిపోతుందా? మారిపోతుంది. అంటే ఇంత డేరింగ్ డాషింగ్ పర్సన్ కదా, నాకు చెప్తారేమో అనుకుని ఒక రాయి వేసా. నేను జగన్ వేయచ్చు, లేదంటే టీడీపీకి వేయచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ వేయచ్చు, లేదంటే నోటా కుదొచ్చు. అది అప్పుడున్న పొజిషన్ లో నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కదా. అది 3 రాజధానులు ఉంటే మీకేంటి ప్రాబ్లం అని మన డైరెక్టర్ గారిని అడిగారు ఒక జర్నలిస్ట్. బాగా ఆన్సర్ ఇచ్చారని అది బాగా ట్రెండ్ కూడా అయ్యింది. మీకు ఒకవేళ అలాంటి క్వశ్చన్ వేస్తే మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? 3 రాజధానులు ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచించండి. మీరు ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందండి, సో మన ఒక రిలేటివ్ని ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం, దానికి సంబంధించిన స్కాన్లు అక్కడి నుంచి నియర్లీ ఒక 20 కిలోమీటర్స్ అవతల ఉన్నాయనుకోండి. మీరు ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, పేషెంట్ పొజిషన్ ఏంటి? ఇక్కడికి వచ్చారు, సరే ఇక్కడ నుంచి మీరు టాబ్లెట్స్ కోసం ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళారు, అక్కడి నుంచి బ్లడ్ బ్యాంక్ కోసం ఇంకో చోటకి వెళ్ళాలి. అంటే ఒక వర్క్ కోసం మీరు ఎన్ని చోట్ల తిరుగుతారు, ఎంతసేపు అవుతుంది మీకు? ఇప్పుడు అదే ఒకే ప్లేస్లో ఉంటే టైం సేవ్ అవుతుంది, వర్క్స్ ఫాస్ట్గా అవుతాయి. ఈ ఇష్యూస్ ఉంటాయి కదండి. దీనివల్ల ఏంటంటే పబ్లిక్ స్ట్రగుల్ అవుతుందండి. మీరు మామూలుగా యాక్చువల్లీ 3 రాజధానులు ఉండటం వల్ల డెవలప్మెంట్ 3 చోట్ల జరుగుతుంది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ఉన్న వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సచివాలయం ఉందండి, అది పలానా ఇప్పుడు ఒక సెకండ్ పొజిషన్ లో పెడతారంటారు, అసెంబ్లీ ఒక సెకండ్ పొజిషన్ లో పెడతారు. పబ్లిక్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళే పబ్లిక్ ఉండదు, అసెంబ్లీకి వెళ్ళేది కేవలం ఎమ్మెల్యేలు వీళ్ళు వెళ్తారు. ఈ సచివాలయం సో ఇవన్నీ ఉంటాయి కదా, ఇయర్లీకి తిరిగేది ఎవరండి? ప్రజలే కదా. ఇప్పుడు నాకు ఇక్కడ వర్క్ ఉంది, అక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ చేసుకుని కంప్లీట్ చేసుకుని నేను మిగతా పనులన్నీ మానుకుని అక్కడికి వెళ్ళి ఆ పొజిషన్ లో ఉండి నాకు ఈ టైం వేస్ట్ కదండి మొత్తం. సో దానికోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ 3 రాజధానుల వల్ల ఒక ప్లస్ ఉంది, మైనస్ ఉంది. 3 రాజధానులు పెట్టడం వల్ల 3 ప్లేస్ డెవలప్ అవుతాయి, అది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఈ పెట్టడం వల్ల ప్రజలు అనేది బాగా స్ట్రగుల్ అవుతారు. ఏదన్నా ఒకటే ఉండాలి క్యాపిటల్, బెస్ట్ కదండి అని ఒక టాక్ వినిపించింది. సో మనం నార్మల్గా ఇంకా పర్సనల్గా వచ్చేద్దాం. ఫ్యామిలీ డీటెయిల్స్, మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ ఇండస్ట్రీలోకి రావాలని? యాక్టింగ్ అంటే ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? యాక్చువల్లీ నేను వైజాగ్లో ఉన్నప్పుడు 1/4 అనే మూవీకి ప్రొడక్షన్ మేనేజర్ చేశాను. ప్రొడక్షన్ మేనేజర్, ఓకే. అంటే అది సెకండ్ షెడ్యూల్ నుంచి చేశాను. దాంట్లో చిన్న సీన్లు చేయటం, తర్వాత నేను హైదరాబాద్ రావటం, ఈ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటుంటే మన షరీఫ్ గారి మేనేజర్ గారు రావటం, తెలుగు ఛానల్ తీసుకెళ్ళటం, సో ఇంట్రెస్ట్ ఇట్లా తిరిగింది మొత్తం. సో ఇంకా ఇంట్రెస్ట్ ఇట్లా వచ్చింది ప్రొడక్షన్లోకి రావాలని. అంటే మ్యాక్సిమం చదువుకుంటాం, ఎంత చదువుకున్నారండి? నేను బీకామ్ కంప్లీట్ చేశారు. ఎవరైనా సరే ఫ్యామిలీలో ఇంట్లో ఎవరైనా సరే మంచి జాబ్ చూసుకోవచ్చు కదా, ఇటువైపు ఎందుకు వెళ్తున్నావు అని అంటారు. అలాంటి సిచ్యువేషన్ అనలేదా? అనలేదు. లేదండి, నాకు ఎప్పుడు ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉంది. ఒక్క నేను ఆర్మీకి సెలెక్ట్ అయినప్పుడు మాత్రమే నన్ను పంపనన్నారు, ఎందుకంటే ఉన్న ఒక్కడిని ఎలా పంపిస్తామని చెప్పి నన్ను పంపడం జరగలేదు. ఆర్మీకి వెళ్ళే క్యాండిడేటా? అందుకని ఎంత డేరింగ్ డాషింగ్, మమ్మల్ని మాట్లాడినవ్వట్లేదు అందుకని. అప్పుడు ఒకసారి నో అన్నారు కాబట్టి ఇంకా వీటి వైపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళమన్నారు. మ్యారీడా అండి మీరు? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కదా. ఓ, నేను ఇంకా లవ్ మ్యారేజ్ అని ఎక్స్పెక్ట్ చేసిన, లవ్ స్టోరీ ఎంత లాగుదాం అనుకున్నా. మీ వైఫ్కి మీ ఈ ఫీల్డ్ ఓకేనండి? లేదా మరి ఎలా? ఇంకా ఉంటాయి కదండి కన్వర్జేషన్స్, గొడవలు అవుతూనే ఉంటాయి. గొడవలు ఏమి ఉండదండి, వాళ్ళేమో అలాగే ఎందుకు సో అంటూ ఉంటారు. ఫైనాన్షియల్గా అంతా ఓకేనా? ఫైనాన్షియల్గా అంతా ఓకే, లవ్ స్టోరీ లేదు, ఫైనాన్షియల్గా అంతా ఓకే. నాకు ఇప్పుడు సీరియల్ కంటెంట్ ఎలా వస్తుంది, మిమ్మల్ని ఏడిపిద్దాం అనుకున్నా నేను. గ్లిజరిన్ తీసుకురండి అంతేనా? ఆర్జీవి గారితో మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి.
ఆయన వర్క్ స్కిల్స్ అండి మ్మ్. అది నెక్స్ట్ లెవెల్ అండి. మ్మ్. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని మనం ఎలాగా ఒక క్యారెక్టర్ మనం ఇన్వాల్వ్ చేసుకోవాలనే విషయాలు మొత్తం బాగా అర్థమవుతుంది. ఎవ్రీ ఒక పెద్ద యాక్టర్ నుంచి కూడా హీరో మెటీరియల్స్ కూడా హీరో క్యారెక్టర్స్ కూడా లైఫ్లో ఒక్కసారైనా సరే ఆర్జీవి గారితో పూరి జగన్నాథ్ గారితో కంపల్సరీ చేయాలి. వర్క్ చేయాలి. అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ అంటారు కదా, అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని వింటాం. కాన్ఫిడెన్స్ అనేది కాదండి, మనలో వర్క్ ఉందో లేదని మనకు తెలుస్తుంది. మీకు ఎన్ని టేక్స్ తీసుకున్నారని? అది సింగిల్ టేక్స్ తీసుకున్నాను. సింగిల్ టేక్స్. ఆర్జీవి గారు పక్కన ఉన్నా కానీ ఏమన్నారు ఆర్జీవి గారు? అయితే ఆయన మాట్లాడటం జరిగింది, 10-20 minutes మాట్లాడారు. దాని ద్వారానే మనకి నెక్స్ట్ మూవీస్లో మనం ఆయనతో చేస్తున్నామండి. ఇప్పుడు చేస్తున్నారు నెక్స్ట్ మూవీ కూడా. ఏమి ఇప్పుడు వ్యూహం శబదం అయిపోయింది, అది కాకుండా చేస్తున్నాం నెక్స్ట్ ఇంకా చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఆర్జీవి గారికి కనెక్ట్ అయ్యారంటే మామూలు వాడకం కాదు అయింది. అన్ని పొలిటికలేనండి? లేదు, మనలో వర్త్ చూపించగలిగాం అనుకోండి, ఆయన చూస్తారు ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, మనం చెప్పినట్టు మోల్ట్ అవుతాడు లేదా చూసుకుని ఆయన నెక్స్ట్ ప్రొసీడ్ అవుతారు కదా. ఆయన గురించి మనకి ఎవరికి తెలియదు కాదు, అంటే పర్సనల్గా ఆయన చూసేది వేరు, ప్రొఫెషనల్గా చూసేది వేరు. అవును, ఎక్కడ విన్నా సరే 2 కోణాల్లో చెప్తారు ఆయన గురించి. అవునండి. సో ఆయన ఇప్పుడు ఆన్ లొకేషన్, ఇప్పుడు మార్నింగ్ మనకి 6 o'clockకి షూట్ స్టార్ట్ చేస్తారు. కెమెరా ఆన్ అయిన తర్వాత నుంచి ప్యాకప్ అయ్యే వరకు ఆయన వర్క్ ఏంటి, ఆయన చేసే విధానం ఏంటి, ఆయన ఆర్టిస్ట్ని ట్రీట్ చేసే విధానం ఏంటి, సీన్ ఎలా తీసుకోగలరు, ఇవి మనకు మెయిన్ అండి. ప్యాకప్ అయిన తర్వాత నేనేంటి, ఆయన ఇప్పుడు నేను బయటకు వెళ్తానండి, ఆయన డెన్కి వెళ్తారు. డెన్లో ఆయన ఏదైనా చెప్పుకుంటారు, ఏదైనా చేస్తారు, అది పర్సనల్ అండి. ఎప్పుడైనా చూసారండి డెన్? వెళ్ళండి. ఆయన పర్సనల్ స్పేస్ ఆయనకు ఉంటుంది, ప్రొఫెషనల్ స్పేస్ ఆయన ప్రొఫెషనల్ వర్క్ చేయాల్సింది ప్రొఫెషనల్ గా చేస్తారండి. ఆయన పర్సనల్ ఆయన ఎన్ని చెప్తారు, ఎన్ని చేస్తారు అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ఆయన ప్రొఫెషనల్ ని లవ్ చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటే, పర్సనల్ లవ్ చేసేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆయన చెప్పి ప్రతి డైలాగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. కంపల్సరీ అండి. కొంతమంది ఒక టైప్ ఆఫ్ వర్గానికి ఇన్స్పిరేషన్. ఆర్జీవి ఏం చెప్తారు, అన్ని వదిలేసి నీకులో నువ్వు బతకం నేర్చుకోమంటారు. మనం ఏం చేస్తాం, మనం సమాజానికి భయపడి బతుకుతాం. ప్రొఫెషనల్గా ఇప్పుడు మనం ఉన్నాం కూడా, ఒక ఫంక్షన్కి వెళ్తే కంపల్సరీ శారీ కట్టుకుని వెళ్ళాలి, లేదంటే నలుగురు ఏమనుకుంటారు. లేదు ఒక అబ్బాయి వెళ్ళాలంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, అలాగే అదే బాక్స్ వేసుకుని వెళ్తే ఏమనుకుంటారు, మనం ఇలా వేసుకొచ్చాం ఏమనుకుంటారు, అదే అనుకుంటారు. అంటే సమాజంలో మనం భయపడి బతుకుతున్నాం అండి. పక్కింటి వాడు ఏమనుకుంటాడు, ఎదురింటి వాడు అనుకుంటాడు, లేదంటే చుట్టాలు ఏమనుకుంటారు, లేదా ఇంట్లో వైఫ్ ఏమనుకుంటుంది, ఫ్రెండ్స్ ఏమంటారు, ఇలా మనం భయపడి అదే పొజిషన్లో వెళ్తున్నాం అండి. ఆర్జీవి ఏమంటారు, నువ్వు భయపడొద్దు, నీకులో నువ్వు బతికిన రోజు నువ్వేంటి నీకు తెలుస్తుంది అంటారు. కేవలం దీనికోసం ఆయన్ని లవ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవన్నీ మనం లెక్కలో తీసుకోవాలి కదా, ఎవరు తీసుకోలేరు. వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? నెక్స్ట్ నాకు 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ కొడాలి నాని గారు. లేదు, అయిపోయింది. వ్యూహంలోను, శబదంలోను, రాజధాని ఫైల్స్ లోను కొడాలి నాని గారు. ఏదైనా ఒక దాంట్లో చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఒక పొలిటికల్ క్యారెక్టర్ చేస్తే కంటిన్యూ అదే అవుతుంది కదా అని చెప్పి నేను ఒక రాజధాని ఫైల్స్ లో అన్న తర్వాత నేను ఆపేద్దాం అనుకున్నాను. కానీ ఆర్జీవి గారి టీం నుంచి కాల్ రావడంతో అసలు కంపల్సరీ ఆర్జీవి గారితో నేను చేయాలి మూవీ. అంటే ఆర్టిస్ట్ కి మీరు అన్నారు కదా, రాజధాని ఫైల్స్ చూసి మీకు కాల్ వచ్చిందా? అది బయట నుంచి వచ్చింది. అంటే ఆల్రెడీ ఆ రాజధాని ఫైల్స్ లో మీ యొక్క క్యారెక్టరైజేషన్ చూసి ఆయన పిలిచారేమో అనుకున్నాం. అప్పుడు ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కదా, తెలుస్తాయి కదండి కొంతమంది లుక్ బయటకు వెళ్తాం. ఇప్పుడు రాజధాని ఫైల్స్ నుంచి మీకు February 14th వరకు కూడా మీకు ఏమైనా తెలుసా పూర్తిగా? తెలీదు. ప్రెస్ మీట్ పెట్టి మీకు సాంగ్ లాంచ్ అయిన దాకా కూడా, ట్రైలర్ లాంచ్ అయిన దాకా కూడా ఇలాంటిది ఒకటి ఉంది, ఇలా పోస్టర్ రిలీజ్ అయిన దాకా కూడా ఇది మూవీ ఎప్పుడు తీశారు అనే విషయం ఎవరికి తెలియదు అండి. 1 year దాటిపోయిందని చెప్పి విన్నాము. అప్పటి నుంచి మీకు విన్నారే తప్ప ఎవరు చూసింది లేదు, మీకు ఎక్కడ సర్చింగ్ లో లేదు. సో మరి ఈయన ఆల్మోస్ట్ మీకు November 23rd రిలీజ్ చేస్తా అన్నారు. మరి ఈ విషయం ఆగిలేదంటారు. అంటే నేను అనుకున్నాను ఆ క్యారెక్టర్ చూసి దాంట్లో బాగా చేస్తున్నారు కొడాలి నానిగా, అందుకని దీంట్లో పెడదాము అని ఆయన ఫిక్స్ అయ్యారా, లేకపోతే దీనికి కూడా మీరు ఏమన్నా ఇచ్చారు ఆడిషన్స్ టైపు? నేను ఆడిషన్కి వెళ్ళలేదండి, నాకు టీం నుంచి ఫోన్ వచ్చింది. ఓకే, సో క్యారెక్టర్ మీరు చేస్తారండి, నేను చేస్తానని చెప్పాను. ఫిక్స్ చేశారు కాల్లోనే, ఆడిషన్స్ టైప్ ఏం తీసుకోవాలి. మీరు సింపుల్ నిజంగానే కొడాలి నాని గారిలా ఉన్నారు. మేము న్యూస్లో చూస్తూ ఉంటాం కదా,
మాట్లాడిన బట్టేమో ఒక జూనియర్ ఆర్జీవి గారిలో ఉన్నారు, రిసింబుల్ ఏమో జూనియర్ కొడాలి నాని గారిలో ఉన్నారు. అది మీకు అన్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉంటాయి కదా, అలాగనుకుంటా. మరి ఏమో నెక్స్ట్ చూడాలి ఇంకేమో వస్తాయో, క్యారెక్టర్లు ఇంకేమో వస్తాయేమో చూడాలి మేమైతే కనుక. సో నెక్స్ట్ మీ డ్రీమ్ రోల్ అంటూ ఒకటి ఉంటుంది కదా, అదేంటి మీ డ్రీమ్ రోల్ ఏంటి? కొడాలి నాని గారు కాకుండా నేను ఏ క్యారెక్టర్ అని చేయాలండి, ఏ క్యారెక్టర్ అని ఏ క్యారెక్టర్ అని చేయాలి అంటే కొంతమందికి విలన్ అంటారు, కొంతమంది హీరో అంటారు. విక్రమ్ ఉన్నారు కదండి, షియాన్ విక్రమ్ గారు శేషు లాంటి క్యారెక్టర్ చేశారు. అవును, మన ఐ మూవీలో ఐ మూవీ అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. శేషు క్యారెక్టర్ మన రాజశేఖర్ గారు చేసినట్టు. అది మన నేను తమిళ్లో చెప్తున్నాను, తమిళ్లో షియాన్ విక్రమ్ అదే కదండి మనకి, అదే ఇక్కడ రీమేక్ అయింది కదా. ఓకే మేము తెలుగు ఆడియన్స్ అండి, నమస్తే. సో అలాగా అన్ని వర్సిటైల్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఏ ఒక్క వాటర్ లా ఉండి ఏ పాత్రలో వేసినా దాంట్లో నిమిడిపోవడానికి. మీ యొక్క డ్రీమ్ అంతా కూడా ఫుల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎలా ఉంది రాజధాని ఫైల్స్ యొక్క టాక్, పబ్లిక్ టాక్ ఎలా ఉంది? మీకు తెలంగాణలో బాగుంది టాక్ అండి, ఇంకా తెలుగు స్టేట్స్ లో అయితే ఒకరోజు మూవీ ఆపటం మళ్ళీ రిలీజ్ చేయటం, అది ఎవరికి సరిగ్గా తెలియకపోవటం, అటు ఇటుగా కొంచెం టాక్ అయితే బాగానే ఉంది. ఓకే, నేను కామెంట్స్ చూశాను ఆ మూవీస్ అన్నిటికి కూడా, చాలా మందికి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఎవరికి ఓటు వేయాలి అలాంటి కామెంట్స్ వచ్చినాయి. అవునండి, నేను అప్పుడు అనుకున్నా రైతుల బాధల గురించి చూడకుండా రాజకీయాల వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆడియన్స్. అది మస్ట్ చూడండి. ఇప్పుడు మీకు ఈ 4 years నుంచి మీకు ఎప్పుడైనా మీరు ఏ ఇంటర్వ్యూ పెట్టినా ఏం పెట్టినా కామెంట్స్ అనేవి ఏమి వస్తాయి? అలా నువ్వు తోపన్నా, నువ్వు సూపర్ అన్నా, లేదంటే ఇదన్నా మా జగన్ అన్నా, లేదంటే మా టీడీపీ, లేదా మా పవన్ కళ్యాణ్, ఇవి వస్తాయి. ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. అవును, ఈ మనం ఏం చెప్పినా సరే వాళ్ళు పొలిటికల్ గానే పోతారు. అంతేనండి, మనం ఎన్ని బాధలు చెప్పుకున్నా దానికి వాళ్ళే కారణం, వీళ్ళే కారణం అని చెప్తూ ఉంటారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మన కొడాలి నాని గారి నుంచి మీకు ఏమైనా కాల్ వచ్చిందండి, లేకపోతే మంచిగా చేసావు అని చెప్పడానికైనా? నాకు ఏ కాల్ రాలేదు. అవునండి, నేను ఒకసారి ట్రై చేస్తాను, కాల్ చేస్తాను, మాట్లాడండి. అదే దాని నుంచి సేమ్ చేశాను అనమాట. హలో సార్, నేను సార్ ఇందాక మాట్లాడాను యాంకర్ కేజీ అని సార్, ఇందాక మాట్లాడాను కదా నేను. అది జూనియర్ కొడాలి నాన్నగారు మాతోనే ఉన్నారు, మేము ఆల్రెడీ చెప్పాము కదా ఇంటర్వ్యూ మధ్యలో, ఒకసారి కాల్ చేస్తానని. ఒకసారి మాట్లాడండి సార్. హలో సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్. మన వ్యూహం సినిమాలో బాగానే చేసావు, థ్యాంక్ యూ సార్. దానికి వెల్ అండ్ గుడ్. మరి రాజధాని ఫైల్స్ లో ఏంటమ్మా, అదేమన్నా వాడు పప్పు గారు చేయమన్నా, లేకపోతే వాడు అప్ప చేయమన్నా, లేకపోతే ఈ పావలా గారు చేయమన్నారా? లేదండి, మనకి డైరెక్టర్ గారు పిలిచి చెప్పారండి, మేము వాళ్ళు చేసామండి. ఎలా నువ్వు నా క్యారెక్టర్ చేసినప్పుడు వాడు అమ్మమ్మడు వాడు చేయమంటే వాడు చెప్తే నువ్వు చేస్తావా? అంటే నా పర్మిషన్ తీసుకునే పని లేదా నీకు? నేను పిచ్చిన కొడుకులా కనిపెడుతున్నాను నీకు. ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేని నువ్వు రారా, నిన్ను గుడివాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చేతులు కాళ్ళు కట్టేసి గుడివాడు నడి సెంటర్లో నేను కాళ్ళు చేతులు కట్టేసి నీ అవారం తెలుస్తారా? వాడు అమ్మమ్మ కూడా వాడు ఎవడు చేయమంటే వాడు మాట్లాడతావు నువ్వు. ఇప్పుడు బాగానే ఉంది వ్యూహం సినిమా, వెళ్ళని కూడా నేను ఒప్పుకుంటా. నువ్వు ఈ రాజధాని ఫైల్స్ లో ఇప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తే నేను ఏమన్నా పిచ్చినా కొడుకులా కనపడుతున్నారు నీకు? వాడు పప్పు గారు, లోకేష్ గారి మాటలు, చంద్రబాబు గారి మాటలని నువ్వు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు తోపాడేస్తావు, నువ్వు వాడు బావులా గారిలాగా. ఇప్పుడు నేను డైరెక్టర్ గా చెప్పినట్టు చేస్తాను కదండి. ఇప్పుడు వ్యూహంలో ఆర్జీవి గారు చెప్పారండి, ఆర్జీవి గారు చెప్పినట్టు చేశానండి. నేను చెప్పేది చెప్పండి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు నా మాట అనేది ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలా లేదా? అదేనండి, చెప్పండి. ఒక డైరెక్టర్ గారు తలా తోకలేని వాన కొడుకు చెప్పించేస్తావు నువ్వు. ఇక్కడ నేను పిచ్చిన కొడుకు మేము మాట్లాడి చెప్పు. అదేనండి, ఇప్పుడు వాడు ఏం చెబుతా చేస్తావు నువ్వు. ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు నాకు సీన్ చెప్పినప్పుడు ఆ సీన్ దగ్గర చేశానండి నేను. సో నెక్స్ట్ ఇప్పుడు సీన్ దగ్గర చేసావు, ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో ఎవరు ఉంది అని చూసుకునే పని లేదా? ఇప్పుడు మనకు ఆర్జీవి గారు కూడా అలా చెప్పారండి, ఆర్జీవి గారు చెప్పినట్టు కూడా అలా చేసాం కదా సార్ సీను. సరే నేను ఒప్పుకుంటా, అది వెళ్ళనుకుంటు నేను ఓకే. ఆర్జీవి గారు చెప్పినట్టు చేసావు ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నువ్వు చేస్తే ఇప్పుడు మా గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ లాగా ఉందా, లేకపోతే మేము పిచ్చిన కొడుకులా కనిపిస్తున్నాం మీకు? ఆ పప్పు గాడు, వాడు పావలా గాడు చేయమన్నట్టు వాడు తలా తోకలేని డైరెక్టర్ వాడెవడు, వాడు అమ్మందంగా నా కొడుకు వాడు చెప్పింది నువ్వు వింటావా?
ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా మేము యాక్చువల్లీ మీకు అదే చెప్పానండి ముందు కూడా. నేను ఆర్టిస్ట్, అవును, పిలిపించారు, నేను చేశాను, నన్ను ఆర్జీవి పిలిచారు, సేమ్ నేను అదే క్యారెక్టర్ చేశాను. సరే ఆర్జీవి పిలిచారు చేశారు బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చే విధంగా మిమ్మల్ని చేయమన్నారా? అదేనండి, ఇప్పుడు మీకు ఆర్జీవి గారు చేసినప్పుడు ఓకే కాదండి, మీకు ఆర్జీవి గారు చేసినప్పుడు ఓకే అయినప్పుడు మరి ఈ డైరెక్టర్ గారు చేసినప్పుడు మీకు ఎందుకు ఓకే అవ్వట్లేదు? ఆర్జీవి చెప్పినప్పుడు ఓకే అయినప్పుడు అంటే ఆర్జీవి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏం రాలేదు, అలా అని ప్రతిపక్షం మీద విమర్శలు ఏమి రాలేదు దాంట్లో. ఇప్పుడు మీ డైరెక్టర్ ఏంది, మీ డైరెక్టర్ ఏమన్నా గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చేటట్టు తీయమన్నారా, మిమ్మల్ని అట్లా మాట్లాడమన్నారా? ఇప్పుడు అది గవర్నమెంట్ కోసం తీసిన మూవీ కాదని చెప్పారు కదండి ఆల్రెడీ, అది రైతుల కోసం తీసింది కదా. కనబడుతుంది కదా, ఎక్కడ ఉన్నారు రైతులు? అక్కడ 500 ఇచ్చి రోడ్లు మీద టెంట్లు వేయించుకొని ఆల్రెడీ 3 రాజధానులే అయిపోయింది అక్కడ. డబ్బులు ఇచ్చి పిలిపించుకొని ధర్నాలు చేయమని చెప్పి మీ డైరెక్టర్ కూడా చెప్పాడా? అతని హస్తం కూడా ఉందా? అది మీరు ఒకసారి మరి డైరెక్టర్ గారితో మాట్లాడాలి, అది వాళ్ళకి ఎంత ఇచ్చారు ఏంటి అనేది మీరు ఒకసారి మాట్లాడితే. మీకు ఎంత ఇచ్చారు ముందు? ఇప్పుడు నీకు ఎంత ఇచ్చారు చెప్తే దాన్ని బట్టి ఆ డైరెక్టర్ కూడా వాడు ఎవడు ఉన్నారో చూసి మేము కూడా మాట్లాడతాం. అలా నీకు ఎంత ఇచ్చారు చెప్తే, నీకు ఎంత ఇచ్చారు, నీ ప్యాకేజ్ ఎంత ముట్టింది, లేదా మీ డైరెక్టర్ వెనకాల పప్పు గాడు, వాడు పావలా గాడు, వాడు అబ్బా వాడు 420 గాడు ఉన్నాడు అని చెప్పమను. అదే ఇప్పుడు నాకు ఆర్జీవి గారు ఎంత ఇచ్చారో చెప్పమని, నాకు ఈ డైరెక్టర్ గారు కూడా సేమ్ అంతే ఇచ్చారు. ఆ పావలా గాడు, వాడు పప్పు గాడు మాట్లాడిచ్చి ఆ డైరెక్టర్ గాడు వాడు చుట్టాలనుకుంటా, లేకపోతే వాడు ఏమైనా కనెక్షన్ ఏమైనా ఉందేమో. ఎవరు చూసారు అది? వాళ్ళకి అదేనండి. ఇప్పుడు నా క్యారెక్టర్ చేసేటప్పుడు నువ్వు ఇప్పుడు నన్ను కనుక్కొని నన్ను ఇంటిమేషన్ చేసుకొని కొంచెం మాట్లాడాలి కదా, అంతేలే కానీ వాళ్ళు తాగుమన్నట్టు ఊపితే ఇక్కడ పిచ్చినా కొడుకులా కనపడుతున్నాం మేము. అవును, ఇప్పుడు మేము ఒక డైరెక్టర్ చెప్పినట్టు చేయడానికి ఉన్నాం కానండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి చేసిన వాళ్ళు ఉన్నారండి, ఎన్టీఆర్ గారు పర్మిషన్ తీసుకున్నాక ఆయన లేరు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎన్టీఆర్ గారు మా గురువు గారు మా అన్నగారు, మేము ఒప్పుకుంటాం. ఎన్టీఆర్ గారిని వాళ్ళు ఏమైనా విమర్శిస్తే మేము కూడా దాని మీద పోరాటం చేస్తాం, మేము కూడా వ్యతిరేకిస్తాం దాన్ని. చెప్పేశానండి, ఆల్రెడీ చెప్పేశాను. అవును, మా గురువు గారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తాం మేడం. అంటే ఈ కొడాలి నాని గారు కాదని చెప్పేశానండి. చెప్పేశారా? అది ఎప్పుడో చెప్పేశాం. నేను మళ్ళీ నార్మల్గా మాట్లాడతారేమో అని ఇస్తే అప్పుడు కూడా ఆగట్లేదు. మీరు ఒకవేళ మాకు మళ్ళీ 2సారి మాట్లాడమన్నారు కదా, అదే నార్మల్గా మాట్లాడండి ఇస్తున్నాను అన్నాను. బాబోయ్ దండాలరా, నార్మల్గా మాట్లాడండి ఈసారి. హలో, ఓకే నాకే షోక్ అయింది, నాకే చెమటలు పట్టినాయి. నేను కొడాలని కానీ నేను లైవ్ లో చూడలేదు కదండి, ఆయన మాట్లాడే విధానం ఆయన చూసి నాకు డౌట్ వచ్చింది అనమాట. వాయిస్ తేడా కొడుతుంది, ఫేక్ కాల్. సరే అసలు ఏం మాట్లాడతారో చూద్దాం లైట్. కానీ నాకు చెమటలు పట్టేసినాయి చాలా వరకు. మ్యాక్సిమం ఆ క్యారెక్టర్ బాగానే చేసినావు, సర్లే ఇది జనాలు అలాగా ఆ కాన్సెప్ట్లో అనుకుంటే, ఈయన అక్కడ బాగా పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, ఆ మేయర్ దగ్గర చేశారంట, ఇచ్చింది ఇంకా దొరికిందే ఛాన్స్ అనుకుని ఎక్కేశారు ఈయనకి దండాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రాంక్ కాల్ చేసి నన్ను ఎక్కువ పికర్ చేసినందుకు.